జిల్లాకి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నివేదికను ఈరోజు మీడియా మిత్రులందరికీ షేర్ చేయడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో గద్వాల జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ విధులను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయినటువంటి గణేష్ నిమజ్జనము, దేవీ నవరాత్రులు, రంజాన్, అదేవిధంగా అనేక గ్రామాల్లో ముఖ్యంగా మల్దకల్ లాంటి గ్రామాల్లో జరిగినటువంటి జాతరలు, అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో కానీ రిమైనింగ్ టైంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన ఇప్పుడు వరకు 2419 కేసులు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ పరంగా మనము గ్రేవ్ కేసెస్ని ఇంపార్టెంట్ కేసెస్గా కన్సిడర్ చేస్తాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రేవ్ క్రైమ్స్ గణనీయంగా తగ్గినాయి. లాస్ట్ ఇయర్లో 94 గ్రేవ్ కేసెస్ నమోదవగా ఇప్పుడు 69 కేసెస్ మాత్రమే నమోదైనవి. గ్రేవ్ కేసెస్ తగ్గుదల అనేది శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణికత. అదేవిధంగా మర్డర్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 12 నమోదైతే ఈ సంవత్సరం 9 నమోదైనవి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా చాలా గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించింది. లాస్ట్ ఇయర్ మొత్తం 201 కేసెస్ నమోదైనవి. దీంట్లో రేప్ కేసెస్ 64, పోక్సో కేసెస్ 73 ఉన్నాయి. ఈ సంవత్సరం 201 కాస్త 186కి తగ్గింది. దీంట్లో రేప్ కేసెస్ అయితే 50% తగ్గినాయి. 64 కాస్త 31 కేసెస్ రిపోర్ట్ అయ్యి, పోక్సో కేసెస్ కూడా దగ్గర 40% పైన తగ్గినాయి. ఓన్లీ 44 కేసెస్ నమోదైనవి. ముఖ్యంగా దళితులు, గిరిజనుల మీద జరిగేటటువంటి దాడులకు సంబంధించి మనం ప్రతి పిటిషన్ను కూడా చాలా ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో గత సంవత్సరంతో 25 కేసులు నమోదైతే ఇప్పుడు 40 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా డిఎస్పీ గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది. లాస్ట్ ఇయర్ 90 కేసెస్ నమోదు చేయగా ఇప్పుడు వరకు 133 కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీంట్లో 205 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో కొంచెం ఇంక్రీజింగ్ అనేది కనిపించింది. లాస్ట్ ఇయర్ 102 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 112 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది. వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. అదేవిధంగా వీటిని ప్రివెంట్ చేయడానికి కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నీ కూడా మారి కొత్త చట్టాలు వచ్చినప్పటికీ మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా వాటిని సత్వరంగా అర్థం చేసుకొని ఎక్కడా ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా నూతన చట్టాలను అమలు చేయడంలో చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సిగ్నిఫికెంట్ రిజల్ట్స్లో మనము ట్రయల్ చేసిన తర్వాత ఎన్ని కన్విక్షన్స్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మానవపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక కేసులో మనం 6గురికి జీవితకాల శిక్ష పడేటట్లు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంటు. అదేవిధంగా ప్రాపర్టీ కేసెస్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం మంచి రికవరీస్ చేయడం జరిగింది. మన గద్వాల్లో జరిగినటువంటి ఎస్వి ఈవెంట్ హాల్ కేసులో ఒక 30 తులాల బంగారం, 4,80,000 దాకా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ టౌన్ గట్టు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒకే అఫెన్స్లో 25 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. డే టైంలోనే నెల్లూరు జిల్లా బిట్రగుంటకు సంబంధించినటువంటి అఫెండర్స్ కారు అద్దం పగలగొట్టి ఒక 3 lakhs వరకు థెఫ్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా రికవరీ చేయడం జరిగింది. మొత్తం అదేవిధంగా ఈ సంవత్సరం 6 దొంగలను ఒకేసారి పట్టుకొని ఒక 35 బైక్స్ దాకా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాపర్టీ అఫెన్సెస్ నియంత్రించడంలో, అదేవిధంగా డిటెక్ట్ చేయడంలో కూడా ఇంకా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇయర్ జనవరిలో ఒకటి హైవే మీద ఒక ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడం జరిగింది. దాంట్లో మన సిబ్బంది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక్క మహిళకి తప్పితే మిగతా ఒక 35-36 మెంబర్స్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ ప్రాణాలని సురక్షితంగా కాపాడటం జరిగింది. నెక్స్ట్ వరదల సమయంలో కూడా
ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ ఉందో లేకపోతే ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యల్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేయడం జరిగింది. కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్లో కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో గేమింగ్ యాక్ట్ కింద ఇప్పటి వరకు 35 కేసుల్లో 263 మందికి మీద కేసు నమోదు చేసి 10 lakhs అమౌంట్ వరకు సీజ్ చేయడం జరిగింది. పీడిఎస్ మీద కూడా అక్రమ రవాణా మీద కూడా 53 కేసుల్లో 87 మందిపై కేసులు నమోదు చేసి 950 క్వింటాల్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కలిసి లోక్ అదాలత్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో గత సంవత్సరం మనం 5288 కేసులు పరిష్కరిస్తే ఈసారి దానికి డబుల్ కాదు ట్రిపుల్ దాకా దగ్గర 13,758 కేసుల్ని మనం డిస్పోజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం స్టేట్లో చిన్న జిల్లా అయినప్పటికీ కూడా ఒకసారి 5th ప్లేస్ ఒకసారి 4th ప్లేస్ రావడం జరిగింది డిస్పోజల్ చేయడంలో. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా ఇప్పటి వరకు 3,205 కేసులు నమోదు చేసి 32 లక్షల రూపాయల వరకు వాళ్ళకి జరిమానా విధించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని కేసుల్లో ప్రజల్లో దాని మీద చాలా సెన్సిటివిటీ పెరగాలని 67 మందికి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ఎంవీ యాక్ట్ కేసెస్ కూడా 1,00,000 కేసెస్ దాకా బుక్ చేయడం జరిగింది. దీంట్లో 5 crore అమౌంట్ వరకు జరిమానా విధించడం జరిగింది. దీంట్లో ఒక 76,000 కేసుల్లో 2 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేయడం జరిగింది.